Hello everyone, welcome back to my channel Nikki New Trends and please do like, share and subscribe. And ఇది వచ్చేసి ఓల్డ్ శారీ కన్వర్టెడ్ ఇంటూ డ్రెస్ అన్నమాట. అంటే డ్రెస్ అంటే కోట్ విత్ డ్రెస్. అండ్ చూడండి ఈ ఫైనల్ అంటే లాస్ట్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది నేను ఎలా టర్న్అవుట్ చేశానో. అది వచ్చేసి ఆ గ్రీన్ కలర్ వచ్చేసి కొంగు పార్ట్ అన్నమాట. సో ఇది కొంగుకు పైన ఉంటుంది కదా, ఆ పార్ట్, ఇది వర్క్ పార్ట్ మొత్తము. సో చూడండి ఇది అనేది నేను సపరేట్ చేసేసుకున్నాను. కటింగ్ అప్పుడు నేను వీడియో తీయలేదు, అందుకే స్టిచ్ చేసుకుంటూ మీకు నేను మెజర్మెంట్స్ అనేది చెప్తున్నాను. సో ఇది వచ్చేసి 4 years లైక్ 2 to 4 years బేబీ ఫ్రాక్ అన్నమాట. అంటే ఫ్రాక్ కమ్ కోట్, మీకు తమ్నైల్లో చూస్తే అర్థమవుతుంది. నేను 15 inches ఆర్ 16 inches మీకు ఎంత హైట్ కావాలంటే అంత హైట్తోని నేను ఫుల్ గేరాతోని కింద బాటమ్కి అనేది కట్ చేసుకున్నాను. తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకున్నాను. అండ్ పైన వచ్చేసి నేను చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది నడుము అడ్జస్ట్మెంట్ ప్రకారం ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. తర్వాత లైనింగ్ క్లాత్ని కూడా సేమ్ మనం మెయిన్ క్లాత్ ఎంత తీసుకున్నామో లైనింగ్ క్లాత్ కూడా ఒక 1 inch తక్కువ చేసుకొని కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టేసుకున్నాను అనమాట. సో చూడండి మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నాను. సో తర్వాత ఇది వచ్చేసి బాడీ పార్ట్ అన్నమాట. బాడీ పార్ట్ కూడా నేను ముందు స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చేసాను అండ్ బ్యాక్ సైడ్ ఏమో నార్మల్ రౌండ్ నెక్ ఇచ్చేసాను. ముందు స్వీట్ హార్ట్ నెక్ ఏమో నేను 3 తీసుకున్నాను. అండ్ సో చూడండి బాడీ హైట్ వచ్చేసేమో నేను 9 తీసుకున్నాను. అండ్ లూజ్ వచ్చేసేమో 7.5 అంటే 15 తీసుకున్నాను. అండ్ ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ వచ్చేసేమో నేను 4.5 తీసుకున్నాను. చూడండి ఇలా చుట్టుకుట్టు వేసుకుంటున్నాను. ఇలా చుట్టుకుట్టు ఎందుకు వేసుకుంటున్నామంటే ఇది వచ్చి స్లీవ్లెస్, దానిపైన కోట్ వచ్చేస్తుంది కాబట్టి నేను చుట్టుకుట్టు వేసుకుంటున్నాను. అలా 2 sides వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ తీసుకొని దానిపై నుంచి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఆర్మ్ హోల్ దగ్గర కూడా చుట్టుకుట్టు అనేది వేసుకోవాలి. చూసుకోండి చుట్టుకుట్టు వేసుకునేటప్పుడు అంటే పైన కుట్టు కదా, ఇది పైన కుట్టు వేసుకునేటప్పుడు చిన్న కుట్టు రావాలి అండ్ ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి. చూడండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్నాం, ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా మనం సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. బట్ బ్యాక్ పార్ట్కి మనం ఉక్స్ పట్టి కాజా పట్టి యాడ్ చేస్తాం. సో ఇది ఫ్రంట్ పార్ట్ మనకు రెడీ అయిపోయింది కదా. సో ఇంతసేపు మనం బాటమ్ పార్ట్ కూడా మనం స్టిచ్ చేసాం కదా. సో బాటమ్ పార్ట్ అండ్ ఇది ఫ్రంట్ పార్ట్కి నేను జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లైక్ 15 తీసుకున్నాను కదా, నేను బాడీ పార్ట్ అనేది 15 తీసుకున్నప్పుడు మనం 1 inch అంటే హాఫ్ ఇంచ్ ఇలా టాకాలు పోసుకుంటే మనకు 14 అనేది వచ్చేసింది. మనం కుర్చీ కూడా 14 అలా పెట్టుకున్నాము అంటే 28 మనకు వస్తుంది. లూజ్ మొత్తం ఫుల్ లూజ్ సరిపోతుంది లూజ్ మొత్తం. తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ నేను ఇలా హాఫ్గా కట్ చేసుకున్నాను మిడిల్లో. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి, ఇది వచ్చి కాజా పట్టి. నేను వీడియో నెక్స్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలో కంప్లీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ షార్ట్ వీడియో చేస్తాను. ఇది నేను స్కిప్ చేశాను. తర్వాత ఉక్స్ పట్టి మీద కాజా పట్టి అంటే కాజా పట్టి కింద ఉండేటట్టు ఉక్స్ పట్టి పైన ఉండేటట్టు ఇలా చూసుకొని ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో తర్వాత దీన్ని కూడా సేమ్ బాటమ్ మనం 2 బాటమ్ స్టిచ్ చేసుకున్నాం కదా. సో దాన్ని మనం ఉక్స్ పట్టి కాజా పట్టి బ్యాక్ పార్ట్కి మనం ఇలా జాయిన్ చేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, కాజా పట్టిన కిందకి ఉక్స్ పట్టి పైకి, తర్వాత షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా కార్నర్స్ ఎడ్జెస్ ఉంటాయి కదా, అటు ఎడ్జెస్ ఇటు ఎడ్జెస్ దగ్గర రఫ్ అనేది కంపల్సరీగా కొట్టుకోవాలి. సో తర్వాత సైడ్స్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట. మనం సైడ్కి థ్రెడ్స్ కూడా నేను జాయిన్ చేసుకున్నాను. సో చూడండి ఇలా సైడ్స్ అనేది కంప్లీట్గా జాయిన్ చేసుకుంటున్నాను. దీనికి కూడా సేమ్ మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ని కలిపి జాయిన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఎక్కువనే పెట్టాను అన్నమాట. లైనింగ్ క్లాత్ కాటన్ యూస్ చేశాను. సో ఇది వచ్చేసి కోట్. ఈ కోట్ మెజర్మెంట్స్ కూడా నేను చెప్పలేదు కదా. సో ఈ కోట్ మెజర్మెంట్స్ వచ్చేసేమో నేను లాస్ట్లో చెప్తాను. మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు మెజర్మెంట్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్ బ్యాక్ నెక్ ఇది వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్. సో ఇది బ్యాక్ నెక్ జస్ట్ నేను 1 inch నెక్ తీసుకున్నాను అనమాట. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి నేను అది రివర్స్ తీసుకొని పైన కుట్టు వేసాను. తర్వాత ఇది చుట్టుకుట్టు వేసుకోవాలన్నమాట. చుట్టుకుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా నేను రివర్స్ తీసేసుకున్నాను. రివర్స్ తీసుకున్న తర్వాత నెక్ దగ్గర నేను పైన కుట్టు వేసుకుంటున్నాను. చూడండి చిన్న కుట్టు వేసుకోండి అండ్ కుట్టు కూడా ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఈక్వల్గా వస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. నేను జూమ్ చేసి చూపిస్తాను క్లియర్గా మీకు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈక్వల్గా. తర్వాత ఈ చుట్టూ అండ్ ఆర్మ్ హోల్ దగ్గర అండ్ కింద కూడా కంప్లీట్గా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. కింద క్లాత్ కట్ చేయకండి, ఎందుకంటే నేను కింద క్లాత్ అనేది
నేను ఫోల్డ్ చేశాను. చూడండి మీకు చూపిస్తాను. ఫస్ట్ సైడ్స్ మాత్రమే నేను మొత్తం కట్ చేసుకుంటున్నాను. అండ్ కింద ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయలేదు, ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసి నేను పట్టీలాగా అంటే నడుము పట్టీలాగా నేను దీన్ని యూస్ చేశాను అన్నమాట. కావాలంటే మీరు వేరే ఎక్స్ట్రా క్లాత్ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ నేను డైరెక్ట్గా యూస్ చేశాను. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది అన్నమాట. నేను మెజర్మెంట్ చెప్తానన్నాను కదా, సో చూడండి నేను కోట్ హైట్ వచ్చేసి 9.5 తీసుకున్నాను అండ్ లూజ్ వచ్చేమో 7.5 అంటే 15 సేమ్. సో నెక్ వచ్చేసి 1 సెంటీమీటర్స్ తీసుకున్నాను, 1 ఇంచ్. సో ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ మెజర్మెంట్స్, బట్ ఎట్లా అంటే నేను ఒక 2 సెంటీమీటర్స్ మిడిల్లో వదిలేసి నేను ఇలా కట్ వర్క్ అనేది పెట్టుకున్నాను అనమాట. కట్ వర్క్ కూడా 1.5 ఇలా కట్ వర్క్ తీసుకొని కట్ చేసుకున్నాను. సో చూడండి ఆర్మ్ హోల్ దగ్గర 4.5 ఇలా తీసుకొని నేను కట్ చేసుకున్నాను. అండ్ కింద నేను క్రాస్గా కట్ చేసుకున్నాను, ఎందుకంటే కోట్ మోడల్ కదా, ఇలా కట్ వర్క్ కోట్. తర్వాత ఇది మెయిన్ క్లాత్ మీద వేసుకొని లైనింగ్ క్లాత్ అనేది ఇలా కట్ వర్క్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నగా అక్కడ కట్ వచ్చినప్పుడు పాదం లేపుకుంటూ సూది కిందికి దింపుకుంటూ మనం స్టిచ్ అనేది చేసుకోవాలన్నమాట. సో తర్వాత ఈ కట్ వర్క్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఆ కట్స్ దగ్గర ఇలా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. కటింగ్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రివర్స్ చేసుకోవాలి. చూడండి ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇలా ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకొని దాన్ని నీట్గా షేప్ వచ్చేలాగా మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానిపై నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో చూడండి ఇలా పైనుండి నేను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. సో ఇలాగా 2 పార్ట్స్ అంటే రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది 2 పార్ట్స్ ఇలాగే సేమ్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా చుట్టుకుట్టు కూడా వేసుకోవాలి. చుట్టుకుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. నేను కింద మీరు అబ్జర్వ్ చేశారా, నేను కింద ఏం పట్టీలు వేయలేదు, డైరెక్ట్ రివర్స్ తీసేసాను, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కదా. సో తర్వాత వచ్చి షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర కూడా కార్నర్స్కి అనేది రఫ్ కొట్టుకోవాలన్నమాట, ఎందుకంటే పిక్కలకుండా ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి బుగ్గ హ్యాండ్స్. సో నేను కొంగు పార్ట్ నాకు చాలా మిగిలింది కదా, ఇలా బార్డర్ వచ్చేలాగా నేను ఇలా తీసుకొని నేను చిన్న చిన్న కుర్చీ అనేది పెట్టుకున్నాను. అంటే లైనింగ్ క్లాత్కి సరిపోయేలాగా నేను కుర్చీ అనేది ఇలా తీసుకున్నాను. తర్వాత దానికి నేను ఫోల్డ్ చేసేసి నేను ఇలా వీడియో చూపిస్తున్నట్టు ఇలా పైన స్టిచ్ వేసుకున్నాను. దాని తర్వాత లైనింగ్ క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసి దాని మీద నుండి స్టిచ్ అనేది వేసుకున్నాను. తర్వాత హ్యాండ్కి నుంచి నేను పట్టీ వేసుకున్నాను. చూడండి అంతే, హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి మనం ఆ బాడీ పార్ట్కి అనేది జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకుంటే అయిపోతుంది మన బ్లౌజ్ అనేది. 2 సైడ్స్ 2 హ్యాండ్స్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. సో ఇలా 2 సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్స్ అనేది మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. సో చూడండి నేను సైడ్స్ ఇలా జాయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మనం నార్మల్గా ఒక స్టిచ్ వేసుకొని తర్వాత క్లయింట్ అడ్జస్ట్మెంట్ మెజర్మెంట్స్తోనే మనం స్టిచెస్ అనేది వేసుకోవాలి. అంతే, మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి తర్వాత నేను థ్రెడ్స్ జాయిన్ చేశాను వాటికి, అంటే రెడీమేడ్ థ్రెడ్సే యూజ్ చేశాను, నేనేం ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే క్లాత్ థ్రెడ్కి అంత పర్ఫెక్ట్గా అంటే సూట్ అవ్వట్లేదు, ప్రాపర్గా రావట్లేదు. అందుకే నేను రెడీమేడ్ థ్రెడ్స్ నేను యూజ్ చేశాను. చూడండి నేను థ్రెడ్స్ అనేది అక్కడ థర్డ్ కట్ ఉంటుంది కదా, థర్డ్ కట్ అంటే మిడిల్ కట్కి పెట్టుకున్నాను, ఎందుకంటే పర్ఫెక్ట్గా మనం కట్టుకోవడానికి వీలవుతుందని. తర్వాత చిన్న చిన్న ఇలా బూటీలు లాగా చిన్న చిన్నగా నేను హ్యాంగింగ్స్ అనేది యాడ్ చేశాను వాటికి. చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అనేది. తర్వాత ఇది వచ్చేసి డ్రెస్ మీద బ్లౌజ్ నేను కంప్లీట్గా పెట్టి మీకు చూపిస్తాను ఎంత బాగుందో. అండ్ హియర్ వి గో అవర్ డ్రెస్. అండ్ ఇది వచ్చేసి బాడీ, అంటే లైక్ మనం ఎట్లా అంటే లైక్ ఫ్రాక్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీని మీద కోట్ వేరప్ చేసుకొని కూడా మనం కోట్ డ్రెస్ లాగా యూస్ చేసుకోవచ్చు. చాలా గేర పెట్టేశాను, నియర్లీ 2 to 3 మీటర్స్ ఎక్కువనే పెట్టేశాను. తర్వాత ఇది వచ్చేసి బ్లౌజ్. సో చూడండి మనం డైరెక్ట్గా ఫ్రాక్ లాగా యూస్ చేసుకొని ఏదైనా అకేషన్స్ అప్పుడు లైక్ టైంకి కూడా మనం ఇలా కోట్ లాగా వేరప్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి ఇలా నేను పెట్టి చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుందో. మీరు ఈ డ్రెస్ని 2 in 1 లెక్క కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇలా థ్రెడ్స్ అనేది టై చేసుకుంటున్నాను. టై చేసుకొని మీకు ఇలా క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఇలా చూపిస్తే ఎలా ఉంటుంది డ్రెస్ అనేది టర్న్ అవుట్ అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చేసింది.
మీకు కావాలంటే ఈ డ్రెస్ మీరు పట్టులో కూడా స్టిచ్ చేసుకోవచ్చు, ఐరన్ ప్లీట్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే పట్టుకి ఐరన్ ప్లీట్స్ చాలా బాగుంటుంది అండ్ కాటన్కి బాగుంటుంది ఐరన్ ప్లీట్స్ అనేది. సో ఇలా బుగ్గ చేతులు ఇచ్చేసాను. చాలా క్యూట్గా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఇలా మీ శారీస్ని ఇలా రీయూజ్ కూడా చేయొచ్చు మీ పిల్లలకి. మీకు ఇందులో క్లాత్ మిగిలినగా మీరు కూడా టాప్ స్టిచ్ చేసుకోవచ్చు. లేదు ఒక బేబీ బాయ్ ఉన్నాడు అనుకో, దాంతో మీరు కుర్తా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి, నేను అక్కడ పళ్ళు దగ్గర అంటే కొంగు దగ్గర ఇట్లా డిజైన్ పార్ట్ ఉంది కదా, దాన్ని వచ్చేసి నేను ఇలా బాయ్కి అంటే బేబీ బాయ్కి నేను కుర్తా అనేది స్టిచ్ చేశాను చూడండి. అండ్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసాను, ప్లెయిన్ క్లాత్ అంటే ప్లెయిన్ హ్యాండ్స్ పెట్టాను. ఇదేమో వర్క్తో అంటే ఆ డిజైన్ ఉంటుంది కదా, ఆ డిజైన్తోనే నేను బాడీ అనేది స్టిచ్ చేశాను. చూడండి ఎంత బాగుందో. ఇలా ఒక బాయ్ అండ్ గర్ల్ ఉంటే ఒక శారీతోని పర్ఫెక్ట్ అవుట్ఫిట్ ఉంటుంది. లైక్ ట్విన్నింగ్ అంటే బేబీ గర్ల్స్ ఇద్దరు లేదా బేబీ బాయ్స్కి ఇద్దరు ట్విన్నింగ్ చేస్తారు కదా, సో ఇలా కూడా మీరు ట్విన్నింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.